వాహిని మీడియా ఛానల్లో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది ఆదివాసీ గిరిజన మూలికా వైద్యం. పూర్వం నుంచి వంశపార్యంగా వస్తున్నటువంటి ఈ యొక్క అనువంశిక వైద్యాన్ని మా పెద్దల నుంచి అంతరించకుండా ఈ యొక్క వైద్యాన్ని మేము కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి మా అనుభవంలో ఎంతోమందికి వైద్యం చేసి ఎంతోమందిని బాగు చేయడం జరిగింది. కాబట్టి ప్రేక్షకులు కూడా గతంలో మేము పెట్టినటువంటి వీడియోలను చూసి లైక్ చేసి ఎంతో మమ్మల్ని ఆదరించినందుకు అందరికీ కృతజ్ఞతలు. కాబట్టి ఈరోజు కొంతమందిలో ఏర్పడేటటువంటి థైరాయిడ్ సమస్యతో బాధపడుతుంటాడు. ఆడవాళ్ళు అయితేనేమి మగవాళ్ళు అయితేనేమి థైరాయిడ్ సమస్య వల్ల కొన్ని రకాల ఇబ్బందులు వాళ్ళకు ఎదురవుతుంటాయి. మనిషి లావైపోవడము, గొంతు కింద థైరాయిడ్ వస్తాయి, థైరాయిడ్ గందులు బూడిపోయి వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఆ విధంగా ఎవరైతే ఈ యొక్క థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతుంటే వారికి ప్రకృతిలో మనకు దేవుడు ప్రసాదించేటువంటి మొక్కలలో కొన్ని రకాల మొక్కలు ఉన్నాయి. అందులో ఒకటైనటువంటి మొక్క అంతర్గంగా నీటి తామర. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలాగా పిలుచుకుంటారు. కాబట్టి మా ప్రాంతంలో ఏమంటామంటే అంతర్గంగా అంటాము. నీటి తామర అంటే నీళ్ళ మీద తామర పువ్వులాగా వస్తుందన్నమాట. ఆ యొక్క పువ్వు, తామర పువ్వు నుంచి మనము ఈ యొక్క థైరాయిడ్ అనేటటువంటి సమస్యను పూర్తిగా నివారణ చేసుకోవచ్చు. మనం హాస్పిటల్కి వెళ్ళి ఎన్నో రకాల మందులు తిని కడుపులో మంట పుట్టి లావైపోయి ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సమస్య లేకుండా, అలాంటి ఇబ్బందులు పడకుండా ప్రకృతిలో మనకు ఈ యొక్క పువ్వు అనేది మనకు థైరాయిడ్కు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నా అనుభవంలో ఎంతోమందికి ఇచ్చి ఆ యొక్క రిజల్ట్ నేను చూశాను కాబట్టి మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. కాబట్టి ఆ యొక్క అంతర్గంగా అనేటటువంటి పువ్వు అనేది ఎలా ఉంటుంది చూపిస్తాను. ఆ యొక్క అంతర్గంగా పువ్వుని మనం ఏ విధంగా తయారు చేసుకొని ఔషధంగా దాన్ని స్వీకరించాలా, ఏ టైంలో తినాలా, దాన్ని మనం ఎంత మోతాదుగా వాడాలా అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదండి, అంతర్గంగా నీటి తామర. సేమ్ మనకు ఇది తామర పువ్వు లెక్క, అంటే నీళ్ళ మీద కొన్ని ప్రాంతాలలో నీటి మీద పాచి అంటారు. ఇట్లా నీళ్ళ మీదనే పుడుతుంది ఇది. ఒక్కటి మనం నీళ్ళలో వేసినామంటే దీని యొక్క అంటు అనేది, దీనికి లోపల తీగల్లాగా జాయింట్లు ఉంటాయి అన్నమాట. ఈ యొక్క జాయింటు ఇది పోయి ఇంకొకటి పుడుతుంది. దీని యొక్క వేర్లు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో వేర్లు చాలా పొడవుగా వస్తాయి. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ యొక్క ఆకులు అంటే మనకు సేమ్ ఇది ఒక పువ్వు లాంటిదే, కానీ ఈ యొక్క ఆకుపచ్చ కలర్లో వస్తాయి అన్నమాట. నీళ్ళ మీద ఎక్కువగా పెరుగుతుంది. ఇది నీళ్ళ పైనే ఉంటుంది. మామూలుగా మట్టిలో కానీ భూమిలో కానీ పెరిగేది కాదు ఇది. ఎందుకంటే నీళ్ళల్లో ఇది మన బతికేటటువంటి మొక్కలలో ఇది ఒక మొక్క. కాబట్టి ఈ యొక్క మొక్కను మనము తీసుకొచ్చుకొని శుభ్రంగా నీళ్ళలో కడిగి దీన్ని నీడలోనే ఆరబెట్టుకోవాలి. నీడలోనే ఆరబెట్టడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో ఉండేటటువంటి పోషక గుణాలు అనేవి మనకు పచ్చి దాంట్లో 100% ఉంటే ఆరబెట్టిన దాంట్లో కనీసం అంటే 80% తగ్గవు. కాబట్టి నీడలోనే ఆరబెట్టాలా. ఈ యొక్క అంతర్గంగా అనేటటువంటి చూడండి ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇది పచ్చిది. దీన్ని నీడలు ఆరబెడితే ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. నీడలు ఆరబెడితే ఈ విధంగా వస్తుంది. ఇట్లా ఈ విధంగా నీడలో ఆరబెట్టుకోవాలి. నీడలో ఆరబెట్టుకొని దీన్ని మనం ఏం చేయాలంటే చూర్ణం తయారు చేసుకోవాలి. రోట్లో వేసి బాగా మెత్తగా దంచి చూర్ణం తయారు చేసుకొని ఆ చూర్ణంని సేవించాలా. ఆ చూర్ణం ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా చూర్ణం వస్తుంది మనకు. ఆ యొక్క పూలను నీడలో ఆరబెట్టి, పచ్చి పూలు ఈ విధంగా ఉన్నాయి, ఎండు పూలు ఈ విధంగా ఉన్నాయి. దీన్ని చూర్ణం తయారు చేసి ఈ విధంగా వస్తుంది. ఈ యొక్క చూర్ణము మనం బాగా మెత్తగా దంచుకొని జల్లి బట్టి ఈ విధంగా చూర్ణం తయారు చేసుకోవాలి.
ఈ యొక్క చూర్ణాన్ని మనము ఏ విధంగా సేవించాలి, ఎన్ని రోజులు సేవించాలంటే ఈ యొక్క చూర్ణాన్ని రోజు ఒక స్పూన్ మోతాదు అంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకైతే ఒక స్పూన్ నిండా తీసుకోవచ్చు. ఒకవేళ మాకు ఈ మధ్యలో వచ్చిందంటే వాళ్ళకి అర స్పూన్ అయినా సరిపోతుంది, ఇంతైనా చాలు. దీన్ని 2 పూటల ఉదయము సాయంత్రం ఇట్లా కంటిన్యూగా ఒక 3 నెలలు కానీ 4 నెలలు కానీ వాడాల. మూలికా వైద్యంలో ఎప్పుడైనా కానీ 3 నెలలు 4 నెలలు ఏ జబ్బుకైనా కానీ కంపల్సరీగా వాడాల్సిందే. మనం ఇంగ్లీష్ మందుల్లాగా వేసుకున్న వెంటనే మనకు వ్యాధి తగ్గిపోయి అది కంట్రోల్గా ఉంటుంది, పూర్తిగా నయం కాదు. కాబట్టి ఈ విధంగా మనం వాడుకున్నట్టయితే ఒక 3 నెలలు 4 నెలలు రెగ్యులర్గా అది ఎప్పటికీ మనకు ఫ్యూచర్లో మళ్ళీ రాకుండా లైఫ్ లాంగ్ పోతుంది. అయితే ఇప్పుడు వరకు ఆ చూర్ణం అనేది ఎలాగా చెప్పాను కాబట్టి ఈ యొక్క చూర్ణం నుంచి మనం దాన్ని ఏ టైంలో తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలనేది కూడా ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. ముందుగా అయితే మనము ఈ యొక్క ఔషధాన్ని సేవించాలంటే ఒక గ్లాస్ నిండా నీళ్ళు తీసుకోవాలి. గ్లాస్ అంటే మనకు ఇంట్లో ఉండే పెద్ద గ్లాస్లో ఒక హాఫ్ గ్లాస్ అయినా పర్లేదు, లేకుంటే ఇంత గ్లాస్ అంటే నేను మీకు మోతాదుగా చూపిస్తున్నాను. ఈ సైజు గ్లాస్ అయితే ఈ గ్లాస్ నిండా ఇంత తీసుకొని నీళ్ళు, ఇందులో మనము ఒక స్పూను ఈ యొక్క చూర్ణం నీటి తామర నీడలో ఆరబెట్టుకొని చూర్ణం తయారు చేసినాం కదా, ఆ చూర్ణము ఇంత తీసుకొని ఒక అర స్పూన్ అంత చూర్ణము నీళ్ళల్లో వేయాలి. నీళ్ళల్లో వేసి ఒక స్పూను కండ చక్కెర, కలకండ అంటే తాగడానికి కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఇంకోటి ఏమంటే కొద్దిగా టేస్టీగా ఉండడానికి, ఒంట్లో ఏదైనా వేడి ఉంటే కూడా తగ్గడానికి. ఎందుకంటే ఒక రోజుతో తాగేది కాదు, డైలీ రెగ్యులర్గా వాడాలి కాబట్టి కొద్దిగా మనకు రుచి కోసము వేడి తగ్గడానికి కండ చక్కెర, కలకండ యాడ్ చేసుకోవచ్చు. ఈ రెండు మనము కలుపుకోవాలి. మనకు ఈ విధంగా ఔషధం తయారు చేసుకుంటాం. అంటే అంతర్గంగా అంటే నీటి తామర ఈ పూల నుంచి మనకు ఈ యొక్క ఔషధం తయారవుతుంది. దాని విధానం ఇంతవరకు మనం తెలుసుకున్నాం కాబట్టి దీన్ని ఏం చేయాలంటే నీట్గా ఇట్లా ఒక గ్లాస్ నిండా నీళ్ళు తీసుకొని ఈ యొక్క ఔషధం మనం తయారు చేసుకొని ఉంటాం కదా, ఈ యొక్క ఔషధాన్ని రోజు ఉదయం లేవంగానే మనకి ఎన్ని పనులున్నా ఫస్ట్ ఎవరైతే ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడుతుంటే ఉదయం లేవంగానే బ్రష్ చేసిన వెంటనే కాఫీ, టీలు, టిఫిన్ అన్నీ తీసుకోకుండా పక్క పెట్టి ముందు ఇది తాగాల. ఫస్ట్ దీన్ని చూర్ణం మనం నీట్గా రెడీ చేసి పెట్టుకొని ఒక సీసాలో పోసి పెట్టుకొని దాన్ని ఒక చోట పెట్టుకొని రోజు ఒక అర చెంచంత చూర్ణం ఉదయం లేవగానే పరగడుపున ఒక గ్లాస్ నీళ్ళు వేడివి కాదు, చల్లవి కాదు, నార్మల్ వాటర్లో కలుపుకొని దీన్ని మనం రోజు ఉదయాన్నే సేవించాలి. ఉదయము సాయంత్రం 2 పూట్ల తినకముందు రెగ్యులర్గా వాడాలి. ఏదో ఒక వారం రోజులు వాడి 10 రోజులు వాడి నాకు పూర్తిగా నివారణ కావాలంటే కాదు. కంటిన్యూషన్ ఒక 3 నెలలు కానీ 4 నెలలు కానీ లైఫ్ లాంగ్ ఈ సమస్యతో బాధపడడం కంటే ఒక 4 నెలలు 5 నెలలు కంటిన్యూగా వాడినామంటే దీర్ఘకాలికంగా మళ్ళీ ఎప్పటికి రాకుండా పోతుంది లైఫ్ లాంగ్. కాబట్టి ఎవరైతే ఈ యొక్క థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ యొక్క ఔషధం తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు తినేటటువంటి ఈ యొక్క తిండి వల్లనో మళ్ళీ రకరకాల కారణాలు, పూర్వంలో ఇవన్నీ ఉండేటివి కాదు, ఏవేవో రకరకాల కారణాల వల్ల కానీ ఫుడ్ వల్ల దేని వల్లనో వస్తున్నాయి. కాబట్టి దాన్ని మనం నివారించుకోవాలి. దానికి ప్రకృతిలో కొన్ని రకాల మొక్కలు ఉన్నాయి. ఎందుకంటే అలోపతి ఇంగ్లీష్ మెడిసిన్లో పూర్తిగా పువ్వు కాబట్టి మూలికల వల్ల ఎలాంటి జబ్బైనా పోతుంది. ఏమంటే ఓపిక ఉండాలా, వాటిని మనం కరెక్ట్గా కనుక్కొని దాన్ని మనం ఉపయోగించుకోవాలా. ఈ యొక్క ఔషధం మీరు చేసుకోగలిగితే, ఎందుకంటే ప్రకృతిలో దొరికే మొక్కలే చూపిస్తున్నాము. ఎందుకంటే
అడవిలో ఉండే మొక్కలు ఎక్కడో దొరకని మొక్కలు అంటే మీరు పోయి మనం అంత దూరం ఎక్కడ తెచ్చుకుంటాం అబ్బా అనకుండా, అంటే థైరాయిడ్కి సంబంధించిన మొక్కలు కూడా చాలా ఉన్నాయి. కానీ అందరికీ సులువుగా ఉండేది, ఎవరికైనా కానీ అద్భుతంగా పనిచేసేటటువంటి వైద్యంను మీకు చూపించడం జరుగుతుంది. కాబట్టి అనుభవ వైద్యము, ఈ యొక్క ఔషధం మీరు చేసుకోగలిగితే చేసుకోండి. ఒకవేళ తెలియకపోయినట్టయితే నాకు ఫోన్ చేసినట్టయితే దాని యొక్క వివరణ చెప్తాను. అదేవిధంగా ఔషధం కావాలంటే కూడా కొరియర్ ద్వారానే పంపిస్తాను. ఒకవేళ కలిసి మాట్లాడతామంటే ఒకసారి రావాలనుకుంటామంటే వచ్చి సంప్రదించవచ్చు. మా యొక్క ఫోన్ నెంబర్ ఉంటుంది. ఈ యొక్క వైద్యం గురించి మీరు తెలుసుకోండి, మొక్కల పట్ల అవగాహన తెచ్చుకోవాలని తెలియజేస్తున్నాము. కాబట్టి ఎవరికైనా అవసరం ఉంటే దీని గురించి ఫేస్బుక్ ద్వారా కానీ వాట్సాప్లో కానీ 10 మందికి షేర్ చేయండి, తెలియజేయండి. ఈ యొక్క ఔషధము ఎంతో మనకు ముఖ్యమైనది. కాబట్టి ఈ యొక్క అంతర్గంగ పూలు ఈ విధంగా ఉంటాయి. మీకు క్లియర్గా నీట్గా చూపించాను. కాబట్టి మీకు ఈ వీడియోలో మీరు నిదానంగా నీట్గా చూసి అర్థమైతే ఆ పూలు ఏంది, ఆ యొక్క ఔషధం ఏందనేది. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం.